చాలా రోజులు ప్రజలే కేంద్ర బిందువుగా ఉంటారని భావించి వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కేంద్ర బిందువు కాదు, చిల్లర రాజకీయాల కేంద్ర బిందువు అని చెప్పి అర్థమైంది నాకు. ముఖ్యమంత్రి గారు తనని తాను గుంపు మేస్త్రి అని పిలుచుకుంటాడు. ఒక మేస్త్రి అంటే మామూలుగా కట్టేవాడు, కన్స్ట్రక్షన్ చేసేవాడు. ఈయన మాత్రం ముంపు మేస్త్రి, ముంచనీకి పగలగొట్టనీకి రాష్ట్రాన్ని ముంచనీకి వచ్చిన మేస్త్రిగా భావిస్తూ ఉన్నాం. ఇలా పొద్దున పేపర్లో బ్రహ్మాండమైన ఒక ఆర్టికల్ వచ్చింది. మీరు చూస్తే గత కొన్ని నెలలుగా, అంటే ఏప్రిల్ మాసం నుండి మార్చ్ మాసం నుండి అందరూ కూడా శాస్త్రవేత్తలు ఎవరైనా కూడా సరే, ఇక్కడున్న మా గుంపు మేస్త్రికి శాస్త్రవేత్తలు అంటే అర్థం కాదు ఆయనకి. సైంటిఫిక్గా శాస్త్రీయంగా మాట్లాడేటోళ్ళు సైంటిస్టులు అంటారు వాళ్ళని. వాళ్ళు గత కొన్ని నెలల నుంచి ఏం చెప్తా ఉన్నారంటే ఎల్ నీనో ప్రభావం ఉంటుంది రాష్ట్రంలో. ఈసారి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే కనీసం 30% వర్షాభావం ఉంటుంది, నీళ్ళ డెఫిసిట్ ఉంటుంది, వర్ష డెఫిసిట్ ఉంటుంది అని చెప్పేసి అందరూ చెప్తూనే వచ్చినారు. మరి ఎల్ నీనో ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కడ నీళ్ళు ఉంటే దాన్ని మనము కాపాడుకోవాలి. ఎక్కడైనా నీళ్ళు వారుతూ ఉంటే ఆడ నుంచి నీళ్ళని ఒడిసి పట్టుకోవాలి, రిజర్వాయర్ నింపుకోవడం అనేది చేసుకోవాలి మనం. గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటే మాట చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? ఎక్కడా నీళ్లు లేవు, ఎక్కడా నీళ్లు లేవు, దయచేసి మీరు ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ ఒడిసి పట్టుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఎల్ నీనో ఎఫెక్ట్ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తారు మీకు. దాని తగ్గట్టుగానే ఇక్కడ వర్షాలు పడతలేవు. మీరు చూస్తే పోయిన సంవత్సరం 1,40,00,000 ఎకరాల్లో వర్షాకాలంలో పంటలు వేసినారు. ఎన్ని? 1,40,00,000 ఎకరాలు. ఈ సంవత్సరము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే దగ్గర 1,00,00,000 ఎకరాలకే ఈసారి పంటలు వేస్తారని చెప్పి ఇచ్చినారు. ఎందుకు? ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల 40,00,000 ఎకరాలు దగ్గొచ్చని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే. ఇవాళ అంటే ఆగస్టు చివరి వారంలో ఇప్పటికి పంటలు వేసింది ఎంత అంటే 70 లక్షల ఎకరాలు రాష్ట్రంలో. ఎన్ని లక్షల ఎకరాలు? కేవలం 70 లక్షల ఎకరాలు. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కరెక్ట్ 50% మాత్రమే పంటలు వేసినారు. దారిలో ఎక్కువ మటుకి వరి పంటనే, వరి తగ్గింది బాగా. అంటే మీరు ఊహించిన దానికంటే కూడా దారుణంగా ఉంది పరిస్థితి. మీరు ఊహించిన దానికంటే కూడా దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎక్కడ నీళ్ళున్నాయి అంటే ఒకే ఒక కాడ నీళ్ళున్నాయి మాకు, గోదావరి బెల్ట్లో అయితే మాత్రం. ఎక్కడ గోదావరి బెల్ట్లో నీళ్ళున్నాయి? మేడిగడ్డ దగ్గర నీళ్ళున్నాయి. మీరేమన్నారు? మేడిగడ్డ దగ్గర డిపార్ట్మెంట్ ఇది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇవాళ ఇది లైవ్ ఉంటుంది. ఇది ఎప్పుడు మీకు చూపెడతాం. మీకు ఒకటి మన ఎస్ఆర్ఎస్పి దగ్గర ఇప్పుడు చూడండి, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ దగ్గర ఇన్ఫ్లో 1000 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. ఎన్ని? 1000 అంటే ఆల్మోస్ట్ 1000 క్యూసెక్ల నీళ్ళు అంటే ఇది మన ఎస్ఆర్ఎస్పీలకు. శ్రీపాద ఎల్లంపల్లిలో 280. ఇగో ఇది లైవ్ ఉంది. ఇది నేను చెప్పేది మీకు. మళ్ళీ మీరు ఇగో 22 ఆగస్ట్ 4:15 దిస్ ఇస్ లైవ్. ఇది తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నాది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, ఇది తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. శ్రీపాద ఎల్లంపల్లిలో 280 క్యూసెక్ల నీళ్ళు అంటే మన చిన్న చెరువులు కూడా నిండాయి. ఓకే, అదే లక్ష్మీ బారాజ్ ఇప్పుడు కూడా ఎక్కడ నీళ్ళు లేవు కదా. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో చూసినా మనం నీళ్ళు లేవు, శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్ళు వస్తలేవు, ఎస్ఆర్ఎస్పీకి ఇంకా సగమే నిండింది. ఇప్పుడు కూడా చూడండి, లక్ష్మీ బారాజ్ దగ్గర మాత్రం 55,000 క్యూసెక్లు అంటే 5 టీఎంసీలు నీళ్ళు పోతాను ఇప్పుడు కూడా అక్కడ. ఇది లైవ్. ఇది మళ్ళీ నేను మీరు
మళ్ళీ కొద్దిసేపు అయినాక మేధావుల మీట్, ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం కానీ మళ్ళీ మేధావుల మీటింగ్ ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు మహామేధావులు అందరూ ప్రెస్ మీట్ పెడతారు. చెప్తాను మీకు దాని గురించి కూడా. ఇప్పుడు కూడా దిస్ ఇస్ లైవ్ 4:15 నేను చెప్పేది. నేను ఏదో పొద్దున్న కూడా చెప్తాను మీకు. 4:15 జరుగుతున్న లైవ్ ఇది. అంటే ఎక్కడ నీళ్ళు ఉన్నాయా ఇప్పుడు? ఎక్కడ నీళ్ళు ఉన్నాయా? కేవలం ఇప్పుడు ఉదాహరణకి మొన్న మొత్తుకొంగ కొన్ని నీళ్ళు ఎత్తి మా ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్ళు పోసారు. లాస్ట్ పంపులకి వెళ్ళి నీళ్ళు వస్తే ఎడిపోతాయి? ఎస్ఆర్ఎస్పి డ్యామ్లోకి పోతాయి నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడే చెప్పిన ఎన్ని టీఎంసీలు పోయినాయి? 480 టీఎంసీలు మొత్తం గత 2 నెలలు నీళ్ళు పోయినాయి. రోజు 2 టీఎంసీలు ఎత్తినా కూడా బట్టిగానే 120 టీఎంసీలు. ఎస్ఆర్ఎస్పి నింపుకోవచ్చు, మల్లన సాగర్ నింపుకోవచ్చు, లోవర్ మానర్ నింపుకోవచ్చు, అన్ని ప్రాజెక్టులు నిండిపోతాయి. ఎస్ఆర్ఎస్పి నిండితే ఇవాళ నల్గొండ జిల్లాలో వర్షాలు లేవు. సూర్యాపేట గిన ఇక్కడికి వెళ్ళి నీళ్ళు పంపించాడు వరకు. ఇప్పుడు మీకు చూపెట్టినా మీకు మరి మేమేమంటున్నాం? కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి అన్నారం సుందిలో నువ్వే కదా ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ కేంద్రం కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా అన్నారం సుందిలో మంచిగా ఉన్నాయని. ఇక అన్నిటికంటే దారుణం చెప్తాం మీకు. వీళ్ళు తుమ్మడి ఎట్టి అని జోకేస్తారు కదా. తుమ్మడి ఎట్టి నుంచి ఏడికి నీళ్ళు తీసుకొస్తామన్నారు వాళ్ళు, అదే సుందిలోకి నీళ్ళు తీసుకొస్తామన్నారు మరి వాళ్ళు కూడా. ఇప్పుడు మేము ఇప్పటికన్నా ఇవ్వాల కూడా చూపెట్టినా మీకు, మీరు లైవ్ కూడా చూపెట్టినా మీకు. ఇప్పటికీ 5 టీఎంసీల నీళ్ళు ఆడపోతాన్నాయి. ఇక్కడ ఎక్కడ నీళ్ళు వస్తారో ఎస్ఆర్ఎస్పీలకు 1000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. శ్రీపాదెల్లంపల్లేందుకు 200. ఇన్ని రోజులు ఇవే అబద్ధాలు, మూర్ఖత్వ మాటలు, ప్రజలను మభ్యపెట్టడము, బూతులు తప్ప ఇంకొక పని చేయలే. ఇప్పుడన్నా దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. 480 టీఎంసీల నీళ్ళు పోయినాయి. మీరు ఇవ్వాల మొదలుపెట్టినా కూడా, ఎందుకంటే అక్కడ ఇదే ఫ్లో అక్టోబర్ కాదు నవంబర్ వరకు కూడా ఉంటుంది. మీకు ఇప్పుడే చూపెట్టిన ఎండాకాలంలో కూడా 5000 క్యూసెక్ల నీళ్ళు ఉండే ఏకైక జాగా మనకు మేడిగడ్డ. మీ అందరికీ ఇప్పుడు ఇది చూపెట్టినా జూన్ 1 రోజు ఎక్కడ వర్షాలు పడలే. జూన్ లాస్ట్ వీక్లో వర్షాలు పడ్డాయి. జూన్ 1 రోజు కూడా అక్కడ 3500 క్యూసెక్ల నీళ్ళు పోయినాయి. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్. 3500 క్యూసెక్ల నీళ్ళు పోయినాయి. ఇవాళ 55,000-60,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయి ఇంకెక్కడైనా? ఇప్పటికన్నా మంచి ఆలోచనలు వచ్చి నువ్వు చేసే పనులకు కేంద్రం కూడా నేను బయటకు పోనిస్తలేదు. నువ్వు ఏమేమి తిక్క పనులు చేస్తున్నావు అంటే ఆడ ఏం స్కామ్లు చేయబోతున్నావు అని కేంద్ర ప్రభుత్వం బాధ అవుతా అంటే అనడం కాదు కానీ ఏమన్నా కానీ ఆయన మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఎన్ని గలీజ్ పనులు చేస్తే కేంద్రం నేను ఆపాలని నాడా బాధ అవుతుంది. యాక్చువల్లీ అది కేంద్రాన్ని కూడా తప్పది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు పోయి మీ ఇండస్ట్రీస్ తీసుకొస్తామంటే ఆపడం కేంద్రాన్ని కూడా చాలా తప్పది. మన ప్రత్యర్థులం కావచ్చు కానీ చివరికి మన తెలంగాణ ఇన్సల్ట్ ఇది. తెలంగాణకి ఇన్సల్ట్ ఇది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బయట దేశాలకు పోనీయకుండా ఆపినారంటే మరి ఈయన ఏం చేసినాడో అది వాళ్ళు బయట పెట్టాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండస్ట్రీస్ కోసం బయట దేశాలకు పోతున్నారంటే కేంద్రం ఆపింది అంటే అది మన రాష్ట్రానికి కూడా పెద్ద ఇన్సల్టేనే. అది ఏదో చిన్న ముచ్చట కాదు. మన రాష్ట్రానికి నెంబర్ 1 సిటిజన్ కదా ఆయన, ఇండదంటే ముఖ్యమంత్రిని ఆయన పంపించలేదంటే అది మన రాష్ట్రానికి కూడా పెద్ద ఇన్సల్ట్ అది. మరి ఏంది రీజన్ అని చెప్పి వాళ్ళ కేంద్రం వాళ్ళు రీజన్ చెప్పాలి తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఎందుకు కారణం అని చెప్పాలి.